హంద్రీనీవా ఆయకట్టుకు శ్రీశైలం నుంచి నీటి ప్రవాహం రాకపోవడంతో నీటి మట్టం అడుగంటిపోయింది. హంద్రీనీవా ప్రాజెక్టు కింద కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో 6.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. సుమారు 40 లక్షల మందికి పైగా ఈ ప్రాజెక్టు తాగునీటిని అందిస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు 885 అడుగుల నీటి మట్టం సామర్థ్యం ఉంది. ప్రస్తుత నీటి నిల్వ 42 టీఎంసీలు ఉన్నాయి. ఇప్పటికే డ్యాంలోకి నీరు చేరకపోవడంతో నీటి మట్టం తగ్గుతూ వస్తోంది. హంద్రీనీవా ఆయకట్టుకు శ్రీశైలం నుంచి నీటి ప్రవాహం రాకపోవడంతో నీటి మట్టం అడుగంటిపోయింది. హంద్రీనీవా ప్రాజెక్టు కింద కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలో 6.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. సుమారు 40 లక్షల మందికి పైగా ప్రాజెక్టు తాగునీరు అందిస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు 885 అడుగుల నీటి మట్టం సామర్థ్యం ఉంది. ప్రస్తుత నీటి నిల్వ 42 టీఎంసీలుగా ఉంది. ఇప్పటికే డ్యాంలోకి నీరు చేరకపోవడంతో నీటి మట్టం తగ్గుతూ వస్తోంది. మరి ఇదే ఇష్యూకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, వాతావరణంలో తీవ్రమైన పెను మార్పులు చోటు చేసుకున్న ఎల్నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే వర్షాభావ ఛాయలు అలముకున్నా ఇప్పటికే కృష్ణా, గోదావరి పరవళ్ళు తేల్చిన పరిస్థితి. కృష్ణమ్మ ఈ పాటికి ఉరుకులెత్తాల్సిన పరిస్థితి. శ్రీశైలంలోకి పెద్ద ఎత్తున ప్రవాహం రావాల్సిన నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా చుక్క వర్షం రాలేదు. దీని ప్రభావం రాయలసీమ వ్యాప్తంగా కూడా పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే అటు తుంగభద్రలో కూడా ప్రవాహాలు లేవు. అదేవిధంగా శ్రీశైలం డ్యాంకి ఏదైతే రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రధాన జీవనాడి అయినటువంటి శ్రీశైలం డ్యాంలోకి చుక్క నీరు రాకపోవడం పైన తీవ్రంగా ఆందోళన వ్యక్తమవుతుంది. ఆ ప్రభావం రాయలసీమ జిల్లాల్లో తీవ్రంగా కనిపిస్తుంది. ఇప్పటికీ ముఖ్యంగా హంద్రీనీవా నుంచి చూసుకుంటే హంద్రీనీవా నుంచి 4 జిల్లాలకు ఈ నీటి ప్రవాహం కొనసాగుతుంది. ముఖ్యంగా హంద్రీనీవా కింద దాదాపు 6,02 ఎకరాల ఆయకట్టు సాగు ఉంది, స్థిరీకరించిన ఆయకట్టు ఉంది. గత సంవత్సరం చూసుకుంటే 52 టీఎంసీల నీళ్లు హంద్రీనీవా నుంచి శ్రీశైలం నుంచి ఎత్తిపోవడం జరిగింది. అయితే ఈ సంవత్సరం ఇప్పటి వరకు కూడా చుక్క నీరు డ్యాంలోకి రాకపోవడంతో హంద్రీనీవా యొక్క కాలువకు నీటి పంపింగ్ అదేవిధంగా ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మారింది. దాదాపుగా హంద్రీనీవా కింద అనంతపురం ఒక్క జిల్లాలోనే 3,45,000 హెక్టార్లు ఆయకట్టు స్థిరీకరించింది. గత సంవత్సరం చూసుకుంటే అనంతపురం జిల్లాకి కాలువ ద్వారా 52 టీఎంసీల నీటిని ఎత్తిపోవడం జరిగింది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు కూడా ఇంకా డ్యాంలోకే ప్రవాహం రాకపోవడం నేపథ్యంలో ఈసారి ఖరీఫ్ ఆయకట్టు పూర్తిగా ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు. డ్యామ్ తాజా సిచ్యువేషన్ చూసుకుంటే ఇప్పటివరకు కూడా నీటి మట్టం 821.8 అడుగులు మాత్రమే చోటు చేసుకున్న పరిస్థితి. డ్యాంలో దాదాపు 40 టీఎంసీలే మాత్రమే నీళ్లు ఉన్నాయి. డ్యామ్ కెపాసిటీ 215 టీఎంసీలు. గత ఏడాదితో పోల్చుకుంటే గత ఏడాది ఇప్పటికే దాదాపు 166 టీఎంసీలకు పైగా నీళ్లు శ్రీశైలం డ్యాంలో ఉన్న నేపథ్యంలో హంద్రీనీవా ప్రవాహం కూడా ఇప్పటికే స్టార్ట్ అయినటువంటి పరిస్థితి. కర్నూలు, అనంతపురం నుంచి కిందికి దిగువకి కడప, చిత్తూరు జిల్లాలో కూడా ఈ ప్రవాహం కొనసాగేది. ముఖ్యంగా మల్యాల నుంచి నేరుగా పంపింగ్ ద్వారా జీడిపల్లి రిజర్వాయర్కి నీరు వస్తాయి. అక్కడి నుంచి గొల్లపల్లి రిజర్వాయర్కి వెళ్తాయి. గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి దిగువకి ఏదైతే చెర్లోపల్లి, అక్కడి నుంచి అడవిపల్లి రిజర్వాయర్ కింద కుప్పం వరకు కూడా గత ఏడాది హంద్రీనీవా కింద నీటిని తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ సంవత్సరం ఇప్పటి వరకు కూడా ప్రవాహం ఇప్పటివరకు కూడా రాని పరిస్థితిలో కొంత ఆందోళనకర పరిస్థితి ఉంది. డ్యాంలో కేవలం ఇదే ఏడాది డ్యాంలో శ్రీశైలం డ్యాంలో చూసుకుంటే ఫ్లో 66,000 క్యూసెక్లు పైనుంచి జూరాల నుంచి కిందికి వచ్చేది. అయితే ఇప్పటి వరకు కూడా జూరాలలోకే చుక్క నీరు రాని పరిస్థితి. ఎగువన క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు కురవకపోవడం, ఎగువన పశ్చిమకోణంలో కూడా ఎక్కడా చుక్క వర్షం పడకపోవడం, పూర్తిగా నీటి ప్రవాహం ఎక్కడ కూడా లేకపోవడంతో ఈసారి ఆందోళనకర పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఎల్నినో ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది. రాయలసీమలో ఓవైపు ఆరుతడి పంటలతో పాటు మెట్ట సేద్యం కూడా ప్రశ్నార్థకంగా మారింది. టీబీ డ్యామ్ నుంచి వచ్చేటువంటి హెచ్ఎల్సీ కింద ఇప్పటికే వరి నాట్లు వేసుకోవద్దని చెప్పి అధికారులు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అటు శ్రీశైలం డ్యామ్ నుంచి వచ్చేటువంటి ప్రధాన కాలువ ఏదైతే ఉందో హంద్రీనీవా నుంచి కూడా ఆయకట్టుకు ఈసారి ప్రశ్నార్థకంగా మారిందని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ హంద్రీనీవా కాలువ కింద ఒకటే దాదాపు 40 లక్షల
జనాలకి తాగునీటి సరఫరా కూడా అవుతుంది. ఈసారి తాగునీటి కూడా కటకటగా ఉందని చెప్తున్నారు. డ్యామ్ పూర్తిగా ఎండిపోయిన నేపథ్యంలో ఇప్పటికి కూడా ఒక చుక్క ప్రవాహం రాని నేపథ్యంలో ఆందోళనకర పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ముఖ్యంగా ఉరవకొండ రాప్తాడు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఈ కాలువ కింద పంటలు సాగు అవుతాయి. మిర్చి పత్తి పంటలు ఎక్కువగా సాగు చేస్తారు. అటువైపు చూసుకుంటే పత్తికొండతో పాటు కొంత ఏదైతే ఎగువన ఉన్నటువంటి గుంతకల్లు, పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున పంటలు సాగవుతున్నటువంటి పరిస్థితి. ఈసారి కాలువకి నీళ్లు ఎప్పుడు వస్తాయనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ఎగువనే పూర్తిగా వర్షాలు లేవు. కర్ణాటకలో ఇప్పటికి కూడా ప్రవాహం ఎక్కడా లేదు. ఆల్మట్టి డ్యాంలో కూడా పూర్తిగా నీరు రాని పక్షంలో శ్రీశైలం ప్రాజెక్టులకి ఈసారి నీళ్లు ఎంత వస్తే డ్యామ్ నిండుతుంది అనేది కూడా దిగువ కీలకంగా నీళ్లు వెళ్తాయనేది కూడా ఒక ప్రశ్నార్థకం. ఎందుకంటే ఎల్నినో ప్రభావం అనేది తెలుగు రాష్ట్రాల మీద స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు జూలై మొదటి వారం గడుస్తున్నప్పటికి కూడా ఇప్పటి వరకు కూడా నీటి చుక్కు ఉండేది కదా. దాదాపుగా జూన్లోనే నీటి ప్రవాహం కొనసాగేది. వర్షాకాలం ప్రారంభంలోనే ఏదైతే నైరుతి ఋతుపవనాలు తెలుగు రాష్ట్రాలకు ప్రవేశించిన నేపథ్యం, ఏదైతే ఇండియాలోకి నైరుతి ఋతుపవనాలు వచ్చిన వెంటనే నదులు అయితే ప్రవాహంగా కొనసాగేది. ఇప్పటికి కూడా అటు తుంగభద్ర కానీ ఇటు కృష్ణమ్మ కానీ ఎక్కడ కూడా జాడలేని నేపథ్యంలో రాయలసీమలో సాగు అయితే ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు. అర్చన. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి.